ఓం నమో వెంకటేశాయ. శోభిత ధూళిపాళ మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు 8/8/2024 తేదీ నాడు ఉదయం 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు వీడియో చూసినారు కదా. సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం. ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం, జాతకాలు పక్కన పెడదాం. నాగచైతన్య, సమంత, శోభితా ధూళిపాళ జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు అవసరం లేదు. ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది. ఇవాళ పొద్దున 9:42 సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము. అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము. సో ఇది కన్యా లగ్నం అయింది. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే, వివాహమైనా సరే 7th హౌస్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కళత్ర స్థానము అంటారు దీన్ని. కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఇలాంటి అన్నీ కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి. మరి లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 12వ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు. సో ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి 12వ స్థానమైనటువంటి బుధుడు, శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము. అలాగే లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 7వ స్థానంలో రాహువు, కళత్ర స్థానంలో రాహువు. ఇది చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు. మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే, ఈరోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. 888 అంటే వీళ్ళు చేసింది ఏంటంటే, ఇవాళ 8వ తారీఖు 8వ నెల 2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం. ఈ ముహూర్తం అయితే నిషేధము. ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. నేను గతంలో మరి నాగచైతన్య, సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి, సమంత నాగచైతన్యది. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్, సమంతది మేషరాశి, నాగచైతన్య గారిది కర్కాటక రాశి. సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి, ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది. ఇక శోభిత ధూళిపాళ నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్. సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, విడిపోతారని చెప్పడం జరిగింది. పెళ్ళి జరిగినప్పుడు కాదండి, ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి, నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. కానీ కొన్ని సార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, శోభితా ధూళిపాళది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి. కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. షష్టాష్టకాలు, ఇద్దరి జాతకంలో షష్టాష్టకాలు. అలాగే ఇద్దరి జాతకం, సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాళ జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాళ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి.
షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. సో నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము, అలాగే నాగ చైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము, వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే, అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి. పెళ్లికి ముందు జరిపించుకోండి. 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి. అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. వీళ్ళకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర మన దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము. కళత్రం అంటే విడిపోవడము. 7th హౌస్లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడినట్టుగా చెప్తారు, ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగ చైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే, ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి, బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు. వదిలేద్దామా మరి? కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం చెల్లిచ్చే ఈడు మొగోడైతే. వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరా మస్తానికి డౌట్ వచ్చింది. ఈడు మస్తానా, ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ ఆడారని ఆరా తెచ్చారు, ఫోన్ స్విచ్ ఆఫ్. దాదాపుగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఆయన టాపు బాపు అని మీడియా సంస్థలు ఆయన అందరూ చెప్పుకుంటున్నారు. మరి చెప్పుకుంటుంటే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే ఘంటాపథంగా వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ 2024 కాదు 2029 కూడా సీఎం, మళ్ళీ జూన్ నుంచి అందరి ఆగమైపోతాయి, ఒక పార్టీ కనుమరుగైపోతుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వేణుస్వామి గారి జాతకంలో ఇది పుట్టుకతో మంచిగుంది, పుట్టుకతో బాగుంది. కానీ పరిస్థితి ఏం జరుగుతుందంటే, మహాదశ శని మహాదశ నడుస్తుంది. అంతర్దశ శని మరియు చంద్రుడు అంతర్దశలో. మరి పర్సనల్ నెంబర్ 2 అంటే అప్ అండ్ డౌన్. 2 అంటే 2 అంటది గ్రోత్ నియది. ప్రత్యంతర దశ కూడా 7 అంటే 7 అంటే కేతు తలకాయల పల్లె అంటారు చూడు, అట్లా కొన్ని మాటలు అలా వెళ్ళిపోతాయి ఫ్లోలో. గోచారం కూడా 2 అంటే డౌన్ ఫాల్ లో ఉంది. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కాదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము. ఇంకా క్లారిటీగా కావాలంటే, ఆయన 2019లో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని, గెలిచారు కదా. అప్పుడు లేదు శని, వేరే మహాదశ ఉంది కేతువు. ఇప్పుడు ఏంటంటే జనవరి 17, 2021 నుంచి 2029 వరకు శని మహాదశనే. వేణుస్వామి గారికి అంటే ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది? 2024. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఆయనకి. ఇబ్బంది ఇంకా 4 సంవత్సరాలు. ఇబ్బంది అంటారా, లేకపోతే గ్రోత్ అంటారా, లేకపోతే వైరల్ అంటారా, ట్రోల్ అంటారా, ట్రెండింగ్ అంటారా, అది మీకే వదిలేస్తున్నా. అంటే ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము 2029 వరకు ఆయనకి శని మహాదశ. మరి కేసీఆర్ గారు గెలిచినప్పుడు నాకు కిరీటం పెట్టిండా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు కిరీటం పెట్టిండా? ఎవరు గెలిచినప్పుడు నేను చెప్పినా నాకేం కిరీటం పెట్టినా? నేను కూడా చెప్పా. మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నాకేం కిరీటం పెట్టినా? నాకు కూడా ఏం కాలేదు కదా. చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పినాడు,
మాకు పెట్టినారా? ప్రిడిక్షన్ మీద ఎవరికి వచ్చి పెట్టరు. దానివల్ల ఏంటంటే ఓహో నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అని జనాలకు తెలుస్తుంది. అది అంతే. పోయినప్పుడు మనం సారీ చెప్పుకోవడమే గంతే. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి. ఓకే, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి నా ప్రిడిక్షన్. బాగుందా? ఇంకోటి నాగబాబు గారి కొడుకు లావణ్య త్రిపాఠి వాళ్ళ మ్యారేజ్ అయింది November 1, 2023. వాళ్ళు కూడా విడిపోతారని చెప్పారు. ఎవరు? వేణుస్వామి. కానీ నేనేం చెప్తాను, విడిపోరని నేను అంటున్నా. ఓకే, విడిపోరు అని ఎందుకని అంటలేదు నేను. వాళ్ళ మ్యారేజ్ ఈ డేట్ లో అయింది November 1, 2023. ఓకే, 1/11/2023. ఎవరిది? వరుణ్ తేజ ఆయన లావణ్య త్రిపాఠి కదా. వాళ్ళ పేరులో కొంచెం ఆపోజిట్ ఉండొచ్చు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది సూపర్ కోడ్. ఓకే, పాపం వేణుస్వామి గారు ప్రతిసారి కూడా సెలబ్రిటీలు విడిపోతారని చెప్పడం వల్ల కొందరికి బాగా ఇబ్బంది అవుతుందేమో కానీ వీళ్ళు విడిపోరని నా యొక్క అడ్వాన్స్ వాళ్ళ జాతకాలు ఏమి చూడలేను కానీ నాకు ఈ రేటు మ్యారేజ్ ఎందుకంటే వీళ్ళు ఇదే డేట్ లో ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో వాళ్ళ మ్యారేజ్లు అన్ని నెగిటివ్ డేట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ జరిగింది కాబట్టి ఒకవేళ నేను అనుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు తెలియదు కానీ నా వీడియోలు చూసి ఉంటారు. అందుకోసం 1, 10, 19వ తారీఖులలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి వీళ్ళు సూపర్ కోడ్ లో చేసుకున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. అది ఈ డేట్ మాత్రం తప్పకుండా ఎవరు సూపర్ కోడ్ లో చేసుకున్నా వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అది మీ దగ్గరకు వస్తే సూపర్ కోడ్ నెంబర్ చెప్తాం. అంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డేట్ ఇస్తారు, 2-3 డేట్లు ఇస్తారు. దాంట్లో ఏది మంచిది మీరు చెప్తారు. దాంతో ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా 1, 10, 19వ తారీఖులో వివాహం చేసుకొని మళ్ళీ ఒకటి వస్తే వాళ్ళు సూపర్ గా రిచ్ అయ్యండి అంటారు వాళ్ళు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వేణుస్వామి గారి తెలుగు ప్రజలు వేణుస్వామి గారు ఏం చెప్పినా అది ట్రోల్లో ట్రెండింగ్ లో వస్తుంది కాబట్టి అది చెప్పగలిగినాం. ఇక ఇంకోటి నేను సంఖ్యాశాస్త్రవేత్తగా ఒక్కటే కాదు, పేరే కాదు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ చూస్తా. ఇప్పుడు వేణుస్వామి గారి సెల్ నంబర్, ఇప్పుడు వేణుస్వామి గారు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేది 37 నంబర్ లో ఉంది. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం కూడా 37 నంబరే, స్వామి రామ్దేవ్ పేరు కూడా 37 నంబరే. అందుకని వాళ్ళు టాప్ లో ఉన్నారు, ఈయన కూడా టాప్ లోనే ఉన్నారు. అది ఇంకోటి ఏంటంటే 85 అనే కోడు, ఈ 85 కోడు ఓన్లీ నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది, మళ్ళీ ఈయనకే వచ్చింది. ఓకే, చూసారా? అందుకోసం రాజకీయాల్లోకి రావడానికి అవకాశం వచ్చింది. మంచి సుఖపురుషుడు, ఓకే, భోగలాలచుడు, అన్ని అనుభవిస్తాడు. అందుకే పబ్బులు కబ్బులు డైరెక్ట్ వాళ్ళ మిస్సెస్ అని చెప్పి ఆయనే చెప్తాడు కదా. నేను గుడిలో బ్రాహ్మణ, నేను నాన్ వెజ్ తినకపోవడానికి, మందు తాకపోవడానికి నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్, దానికి నియమాలు ఉన్నాయా? సో అందుకోసమే ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి, ఎవరు తింటే వాళ్ళది అంతే. సెల్ నంబర్ విషయంలో మన న్యూమరాల్ ఎనీథింగ్ ఎండింగ్ 0 అయితే 0. మరి ఆయన ప్రిడిక్షన్లు కూడా 0 అయిపోతున్నాయి కదా. మరి పబ్లిక్ ఇంకా ఘోరమైన ఇంకొక డేంజర్ అనేది చెప్పబోతున్నాను. ఆయన తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ వీడియో ద్వారా. 48 నంబర్ అనేది టోటల్ రావడం మొబైల్ నంబర్ వెరీ 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 డేంజర్ నంబర్. ఇది సుసైడ్ నంబర్ అంటారు దీన్ని, వెరీ డేంజర్ నంబర్ ఇది. అలాంటి నంబర్ వాడుతున్నాడండి పబ్లిక్ లోకి. తర్వాత ఆయన పర్సనల్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేయలేకపోతున్నా కానీ ఇది మొత్తము ఆయన పర్సనల్ నంబర్ కూడా ఏం జరిగిందంటే అది 49 వచ్చింది. అది కూడా మంచి నంబర్ కాదు, అది కూడా మంచి నెంబర్. అందులో ఆ పర్సనల్ నంబర్ లో 5 అనేది 3 సార్లు రావడం ఇంకా వెరీ నెగిటివ్. ఓకే, ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోతుంది అంతే. బ్యాలెన్స్ లైఫ్ కాదు, అది ఇంబ్యాలెన్స్ లైఫ్ అవుతుంది. ఇది ఫోన్ నంబర్ గురించి. ఆయన పేరు మంచిగానే ఉంది. సో ఇక్కడ సింక్ అయింది 35 నంబర్ అంటే 8, ఇక్కడ 8కి సింక్ అయింది. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ పేరు ఉండడం వల్ల నేమ్ ఫేమ్ ఇట్లా మీకు ఎట్లాగో ఆయన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి మంచి రిపీటెడ్ రినోడ్ ఆస్ట్రాలజీ అని అందరు తెలిసిపోయింది. మరి ఏ న్యూమరాస్ట్రీ ఏ ఆస్ట్రాలజీ తెలిసిండ అంతగానో. మరి అట్లా వేణుస్వామి అంటే అది కథ. సో అందుకోసమే అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి గారికి 2029 వరకు శని మహాదశ నడుస్తుంది. అయితే టాపు లేకపోతే బాపు, అయితే మీదికి బాగా సక్సెస్ రేట్ లో, లేకపోతే డౌన్ ఫాల్. బాప్ అంటే డౌన్ ఫాల్. అంటే అదే మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము.
సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, ఆయనకు మాకు శత్రువు లేదు. ఆయన ఒక సోషల్ మీడియాలో చెప్తున్నా, నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా. ఒకప్పుడు నేను ఉండొచ్చు టాపు, ఒకప్పుడు ఆయన ఉండొచ్చు. కాలం మారుతుంది, గోల్డెన్ టైం స్టార్ట్ నో అంట. నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా, వేరే వాళ్ళకు బంద్ అయింది అనుకుంటా. అలా జీవితంలో ఈ టైము, ఈ డేటు, అన్ని నంబర్స్ మారుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. సో ఆ పరమాత్మ శాశ్వతం కాదు. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇది వేణుస్వామి గారి జాతకం అండి. ఎలా ఉందనిపించింది? ఇప్పుడు అందరి జాతకాలు అని చెప్పాడు, మనము ఇప్పుడు ఆయన జాతకం చెప్తే మీరేం ఫీల్ అవుతున్నారు? మామూలుగా నాకేమంటే ఆయన విషయం తెలుసుకోవడం ఉంది, అర్థమైంది ఎందుకు ఇలాగా అన్ని రాంగ్ కానీ ఫేమస్ కావడానికి కారణాలు కూడా చెప్పానుగా. ఫేమస్ అవడానికి కారణాలు చెప్పారు. ఎందువలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్యాడ్ టైం ఉందో చెప్పారు. ఇప్పుడు అందుకోసం కొన్ని వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అది ఫ్రీ వీడియోలో, మరి పేటెంట్ వీడియోలో నాకైతే తెలియదు.